కానివ్వండి, మనం చేస్తున్నటువంటి ఉపవాస దినాలే కానివ్వండి, దాని గురించి యేసుక్రీస్తు వారు సందర్భానుసారంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు గిన్నె పళ్ళెమును బయట శుద్ధి చేస్తున్నారు. వెలుపల అంటే బయట శుద్ధి చేస్తున్నారు, కానీ లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను. అజితేంద్రియత్వం అంటే, జితేంద్రియత్వం అంటే ఇంద్రియాలను అణుచుకునేవాడు. అజితేంద్రియత్వం అంటే ఇంద్రియాన్ని అణుచుకోలేనివాడు. కామ క్రోధ మదమాశ్చర్యం అనేటువంటి అష్ట షడ్వర్గాలని, శరీరాశ, నేత్రాశ, జీవగుణము, మీ భాషలో చెప్పాలంటే కామ క్రోధ మదమాశ్చర్యాలని, ఇంద్రియాలని, కోపము, కామం, మోహం, మదం, గర్వం, అసూయ, ద్వేషం, ఈ గుణాలన్నీ కూడా ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ కూడా మీ లోపలే ఉన్నాయి, మీ లోపలే ఉన్నాయి. అవి మాత్రం మీరు కడుక్కోవటం లేదు గిన్నెలో, ఆ హృదయాన్ని కడుక్కోవటం లేదు. కాబట్టే మీరు ఆశీర్వదించబడలేకపోతున్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆశీర్వదించబడబోట కారణం ఏంటంటే, దేవుడు మన పక్షంగా లేడని మరి చాలామంది అనుకుంటారు. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా, ఎంతసేపు మనం కన్నీరు కాచినా, దేవుడు నాకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ హృదయపు అంతర్భాగాన్ని లోపలేముందో చూసేస్తున్నాడు దేవుడు. ఈ లోపల ఏం కనపడుతుందంటే, ఆయనకి దోపు అజితేంద్రియ తత్వము కనపడుతుంది. కాబట్టి ఈ లోపల ఉన్నటువంటి ఈ గుణగణాలని, ఈ దుర్గుణాలని, ఈ భయంకరమైన జబ్బుని మీరు గనక తళ మెరిసిపోయేలాగా చాకలవాని సబ్బుతో తోమినట్టుగా మీ హృదయపు అంతర్భాగాన్ని వాక్యము చేత, వాక్యమనే ఖడ్గము చేత మీరు గనక దాన్ని నరకకపోతే, దాన్ని శుద్ధి చేసుకోకపోతే, మీరు ఎంత మాత్రమో పరలోకం వెళ్ళరని చెప్పాడైన. ఒక సందర్భంలో ఆయన చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరడు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మాట. మరి మనందరము కూడా ఈ లోపల ఉన్నటువంటి దోపుతోటి, అజితేంద్రియ తత్వముతోటి నిండిపోయినటువంటి మన హృదయాల్లోకి ప్రభు ఈరోజు ఆరాధనా సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ విధంగా అలవాటు పడిపోయామంటే, ఆచారయుక్తమైన ప్రార్థనకు అలవాటు పడిపోయాం మనం. ఈ ఆచారయుక్తమైన ప్రార్థనలో మనం ఏం చేయగలుగుతున్నాం అంటే, కేవలం ఉపవాసం మాత్రమే ఉంటున్నాం, మంచిదే. కానీ యేసుక్రీస్తు వారు కూడా ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ఉపవాసాన్ని గురించి ఆయన ఒక సందర్భంలో మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయంలో చెప్పాడు. అది కూడా చూద్దాం. చూసిన తర్వాత మనం వాక్య భాగంలోకి ముందుకు వెళదాం. ఒక్కసారి 6వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనం కూడా ఒక్కసారి చూడండి దయచేసి ప్లీజ్. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకండి. అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు? ఉపవాసం ఉన్నానండి, వేళ మాకు శ్రమకాలం కదండి, అందుకని పొద్దునకి వెళ్తున్నానండి. ఈ షేప్ మారిపోతుంది, రూపం మారిపోతుంది, ఇమేజ్ మారిపోతుంది, ఫీలింగ్స్ మారిపోతున్నాయి. బా అంటే గొప్ప పని చేస్తున్నట్టుగా వేషధారుల వలె ఉండక్కడ. యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి, నేను చెప్తున్న మాటలు కాదు. తాము ఉపవాసము చేయుచున్నట్టు ఆ మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. అమ్మా ముఖం ఏంటమ్మా వికారంగా ఉందంటే, ఉపవాసం ఉన్నానండి వేళ. ఎవరు చెప్పమన్నారు నిన్ను? వారు తమ ఫలము పొంది ఉన్నారు, పొందేశారంట. ఈ వికారమైన మొఖాలు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నట్టుగా వేషధారణ ప్రార్థన చేసేవాళ్ళు ఫలాలు పొందేశారంట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు 17వ వచనంలో, ఉపవాసం ఉన్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే
కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ మొహం కడుకో. అది ఇప్పుడు అందరూ కుంకుడుకాయలు ఉన్నాయా, షాంపూ ఉన్నదా అని ఇప్పుడు ప్రార్థన అయిపోయాక వెళ్ళి చూసుకుంటారు పాపం. ఎందుకంటే బయ్య గారు చెప్పారు కదా ప్రార్థనలో అని. ఆయన చెప్పింది కుంకుడుకాయల గురించి, షాంపూ ప్యాకెట్లు, షాంపూల గురించి కాదు. తలంటుకోవటం అంటే నీ తలంపులు అంటుకోవాలి. నీ తలంపులు, హృదయంలో ఉన్న తలంపులు, కోడల్ని వేధించటం, తోడుకోడలను దూషించటం, నిందలు వేయటం, కన్నిపిల్ల మీద నిందలు వేయటం, పెళ్ళి అవ్వకుండా నీకు తెలియదు ఆ పిల్ల సంగతి, ఆ పిల్ల సంబంధానికి ఎందుకు వచ్చారంటాం, ఇవన్నీ తుడిచేసుకోవాలని చెప్తున్నాడు. తలంపులు, తలంటుకోవడం అంటే తలంపులు అంటుకోవాలి. ఈ తలంపులు, పనికిమాలిన తలంపులు తీసేసుకుని ముఖము కడుక్కొని, ముఖంలో ఏమున్నాయి? పంచేంద్రియాలు ఉన్నాయి. అది అజితేంద్రియ తత్వం అంటే. పంచేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, ఇంకేంటి, చర్మం. ఇవన్నీ మనం చదువుకున్న సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇవే ఇంద్రియాలంటే. కన్నుతో ఏం చేస్తున్నావు నువ్వు? చెవులతో ఏం చేస్తున్నావు? ముక్కుతో ఏం చేస్తున్నావు? దుర్వాసన పీలుస్తున్నావా, సువాసన పీలుస్తున్నావా? చర్మంతో ఏం చేస్తున్నావు? ఈ ఇంద్రియాలని దేవుడు కనిపెడుతున్నాడు. నీ కళ్ళు, నీ ముక్కు, నీ చెవులు, నీ నోరు, నీ చర్మం, ఈ ఇంద్రియాలని నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావా? పాత నిబంధనలో ఏమని చెప్పాడు? నీ పొరుగువాని దేనినైనా అని చెబుతూ నీ పొరుగువాని భార్యను లేదా భర్తను ఆశించకూడదని చెప్పాడు. అక్కడి వరకు చాలా బాగుంది. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇంకా కఠినం చేసేసాడు దాన్ని. పాత నిబంధన కంటే కొత్త నిబంధనే కష్టం, మీకు తెలియట్లేదు. కొత్త నిబంధనలు ఏం చెప్పాడు? నువ్వు ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మోహపు చూపుతో చూస్తే బయటికి రాగలమా? దీని నుంచి మనం చాలా కష్టం. మోహపు చూపు నుంచి బయటికి రావటం చాలా కష్టం. కానీ రావాలని చెప్తున్నాడు ప్రభు. రావాలి అంటే ఆత్మ పనిచేయాలి నీలో. ఆత్మ పని చేయకపోతే నువ్వు ఏ విధమైన మార్పుని నువ్వు అనుభవించలేవు. ఆత్మ పని చేయాలంటే ఆదివారం ఆరాధనకు వచ్చి దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యం చేత శుద్ధి చేసుకుని, దేవుని వాక్యం చేత కడగబడి, దైవజనులకు తల ఉంచి, దైవజనులు చెప్పింది విని, దైవజనులు చెప్పింది చేసినట్టుగా నడుచుకుంటూ జీవితాన్ని ముందుకి క్రీస్తు మార్గములో మాత్రమే నువ్వు అనుభవించాలి. అప్పుడు మాత్రమే నీ జీవితానికి ఆశీర్వాదము, సంతోషము, సమాధానము కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి అద్భుతమైన సందేశం ఏమిటి అని ఆలోచన చేస్తే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ప్రభువు గొప్పవాడు, శక్తిమంతుడు. ఆయనకు మతము లేదు, ఆయనకు కులం లేదు, ఆయనకి జాతి లేదు, ఆయనకు వర్ణం లేదు, ఆయనకి ప్రాంతం లేదు, ఆయనకి ఫీలింగ్, ఆయనకి ఏ విధమైనటువంటి ధనిక పేద అనే తేడా లేదు. అందరినీ సమానంగా చూస్తాడు ఆయన. అందరినీ సమానంగా చూసే దేవుడు, ప్రజలందరి పట్ల ప్రేమ కలిగిన దేవుడు. ప్రయాసపడి భారము మోసుకున్న జనులారా నా యొద్దకు రండి అన్నాడు. కానీ ప్రయాసపడి భారము మోసుకున్న క్రైస్తవులారా నా యొద్దకు రండి అని చెప్పలేదు. ప్రయాసపడి భారం మోసుకున్న పెంతుకోసి శాఖవారులారా నా యొద్దకు రండి అని చెప్పలేదు. ప్రయాసపడి భారం మోస్తున్న లూథరన్ చర్చి వారులారా నా యొద్దకు రండి అని ప్రయాసపడి భారం మోస్తున్న క్రీస్తు సంఘం వారులారా మా యొద్దకు రండి అని చెప్ప. ఆయనకి శాఖలు లేవు. శాఖలు మనం పెట్టుకున్నాం, సిద్ధాంతాలు మనం పెట్టుకున్నాం, భేదాలు మనం పెట్టుకున్నాం, పేర్లు మనం పెట్టుకున్నాం. ఇక్కడ కేఫా వాడును, ఒకడు క్రీస్తు వాడును అని కొరింథీల సంఘంలోనే దెబ్బలాడుకున్నారంట. ఎంత విచారకరమో ఆలోచించండి, ఎంత విచారకరమో ఆలోచించండి. మీలో అసూయను కలహములు ఉండగా మీరు క్రీస్తువారా, మీరు ఎవరో అని ఆలోచన చేస్తే మన జీవితం మన కళ్ళెదురు కనపడుతుంది. కాబట్టి నువ్వు చేస్తున్నది ఏదైనప్పటికీ కూడా, అది ఆచారమే కానీ శ్రమకాలమే కానీ ఏదైనప్పుడు కూడా ఒక్కసారి దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుని మార్గం ఏమిటో నువ్వు తెలుసుకోలేకపోతే, దేవుని మార్గం అనేది కనుక సేవకుడు ఫ్యాకల్టీ అంటారు దాన్ని,
దేవుని మార్గాన్ని గురించి బోధించేవాడు కరెక్ట్గా బోధించకపోతే నీకు ఎలాగ తెలుస్తుంది? గుడ్డివాడికి దారి చూపగలడా? చూపలేడు. కాబట్టి వాక్యాన్ని బోధించేవాడికి ముందు ఏ అర్హత ఉండాలంటే ఈ అర్హత ఉండాలి. దోపు ఉండకూడదు, అజితేంద్రియ తత్వం ఉండకూడదు బోధించేవాడికి. అప్పుడు మాత్రమే ఆత్మ కార్యాలు నీలో జరుగుతాయి. అప్పుడు కూడా నువ్వు దాన్ని స్వీకరించాలి, నువ్వు దాన్ని అనుభవించాలి. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను చెవి మెలిపెట్టి ఇలా పట్టుకుని జింపించుకుని లాక్కెళ్ళిపోయి పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళనని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడూ బలవంతంగా నీ దగ్గరికి రాడమ్మోయ్. దేవుడు ఎప్పుడూ బలవంతంగా నీ దగ్గరికి రాడు, ఎప్పుడూ రాడు. ఆయనకి ఆ పని లేదు. నీవే ఒక్కసారి ఆయన వైపు చూడాలి. నీ వైపు చూస్తాడు. అప్పుడు ఆయన వైపు నువ్వు చూడాలి. నీ చూపులు కలవాలి. కెమిస్ట్రీ జరగాలి నీకును యేసుప్రభుకి మధ్యలో. జరిగినప్పుడు మాత్రమే నీలో ఉన్నటువంటి పాపపు స్వభావం, నీలో ఉన్నటువంటి ద్వేష స్వభావం, నీలో ఉన్నటువంటి హింసాత్మక స్వభావం, నీలో ఉన్న కుళ్ళి, నీలో ఉన్న కంపు, నీలో ఉన్న రోగం, నీలో ఉన్నటువంటి అశాంతి, నీలో ఉన్నటువంటి సకల విధమైన దుష్టత్వం కూడా తొలగిపోయి ఆయన ప్రవేశించినప్పుడు నువ్వు అద్భుతమైన దేవదూతగా మారిపోతావు. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే గదిలోకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? గదిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు చెయ్యాలి అసలైన ప్రార్థన. నువ్వు ఇక్కడ చేసే ప్రార్థన మంచిదే, అక్కడ చేయాలి నువ్వు రహస్య ప్రార్థన. తలుపేసేసుకోవాలి. నువ్వు ఒంటరిగా ఎప్పుడన్నా అవకాశం వస్తుంది మనకి. ఒకసారి ఒంటరిగా ఉండే అవకాశాలు మనకే వస్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఏది ఇష్టమో అదే చేస్తాం అప్పుడు. అవునా కదా? ఎవరు లేనప్పుడు మనం ఏం చేస్తాం తల్లి? మనం సాధారణంగా మనం చేసే పని ఏంటి? మనకి ఏది ఇష్టమో చేస్తాం. అది ఏది ఇష్టమో నేను చెప్పను ఇక్కడ, ఎందుకంటే నా ఇష్టం వేరు, నీ ఇష్టం వేరు. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యం ఉందని నీ తండ్రికి కనపడవలని ప్రార్థన చేయి. వినకపోతే అప్పుడు అడుగు. కన్నీరు కార్చు, హృదయాన్ని కుమ్మరించు, హృదయ అంతర్భాగంలోకి వెళ్ళిపో. మొత్తం కిలమంతా కడిగేసుకో, మొత్తం కిలమంతా కడిగేయి. నూతనమైన స్వభావము, నూతనమైన జీవము, నూతనమైన బలము నీకు వస్తుంది. నీకు ఏ వయసు ఉన్నప్పుడు కూడా, నువ్వు వృద్ధురాలు అయిపోయినా సరే, నీకు సంతానం లేకపోతే ఆయన ఏమిస్తానంటున్నాడు? వృద్ధాప్యంలో కూడా ఆయన ఏమిస్తాడు? నీకు గర్భద్వారాలు తెరుస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం. బైబిల్లో జకర్యా, ఎలిజబెత్ అని మొగుడు పెళ్ళాలు ఉన్నారు. ఇద్దరు పరమభక్తులు, దేవుని వాక్యాన్ని బోధించేటువంటి వారు, యాజకులు. ప్రతిరోజు యెహోవా మందిరానికి వెళ్ళి ధూపాలు వేస్తూ ఉంటారు ధూపం. అక్కడికి వచ్చాడు దేవదూత. వచ్చి నీ భార్య త్వరలో గర్భవతి అవుతుందని చెప్పాడు జకర్యాతో. చెప్తే యాజకుడు నమ్మలేదు. వెంటనే ప్రభువు ఆయనని ఏం చేశాడంటే మూగవాడిగా చేశాడు. ఎలిజబెత్ గర్భము ధరించి ఆమె ప్రసవ దినములు సమీపించినప్పుడు మరియా, ఎలిజబెత్తులు కూడా దేవుని యొక్క శక్తి ఏంటో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఒక బాలుడిని కన్నది. ఆ బాలుడి పేరే జాన్. యోహానని పేరెట్టారు. అంటే దేవుని యొక్క శక్తిని నువ్వు నమ్మగలిగితే, దేవుని యొక్క దూతల మాటలు నువ్వు వినగలిగితే, విశ్వాస పరిణామం నీలో ఎంతుందో, యాజకుడివైనా విశ్వాసివైనా ఆయన మాటలు మాత్రమే నమ్మాలి నువ్వు. ఆయన మాటలు నమ్మి ఆనాటి యూదులు ఆయన్ని నమ్మారంట. ఆ రోజుల్లో కూడా యేసుప్రభుని అందరూ నమ్ముకోలేదు. ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమని, ఆయన శక్తిని, ఆయన మహత్యాన్ని కనులారా చూచి నమ్మని వాళ్ళు ఉన్నారు. అందుకని యెషయా ప్రవక్త అంటాడు, చెవులుండి వినని వారిని, కళ్ళుండి చూడలేని వారిని నా దగ్గరికి తీసుకురండి రా బాబు అని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చేస్తున్నటువంటి స్వస్థత కార్యాలు కానీ, యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలు కానీ, యేసు ప్రభు యొక్క మహాత్యాన్ని కానీ ఈ రోజుల్లో కూడా చాలామంది గ్రహించలేకపోతున్నారు. కానీ ఈ నకిలీ బోధకులు చెప్పేటువంటి మాటలు నమ్మి పాపం మోసపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో అక్కడ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు అని వచ్చినప్పుడు నమ్మొద్దన్నాడు. కాబట్టి
ఈ రోజుల్లో కూడా సాతాను వెలుగుదూత వేషంలో వస్తున్నాడంట. ఈ వెలుగుదూతలు చెప్పేటువంటి మాటలు, ఈ వెలుగుదూతలు చెప్పేటువంటి పనులు, ఈ వెలుగుదూతలు చేసే వేషాలు, ఈ వెలుగుదూతలు చెప్పేటువంటి ఈ ఈ చమత్కార కల్పితమైన కథలు మీరు నమ్మకుండా ఉండాలి. ఎలా తెలుసుకోవాలనుకుంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే అనుదినము దేవుని వాక్యము చేత నీ హృదయపు అంతర్భాగాన్ని శుద్ధి చేసుకుంటూ నీలో ఉన్న దోపుని, నీలో ఉన్న ఈ యొక్క జితేంద్రియ తత్వాన్ని కాబట్టి నువ్వు అజితేంద్రియ తత్వాన్ని నువ్వు కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ నువ్వు వెళ్ళాలి. ఒక్క రోజులోనే నీకు శుద్ధి రాదు. కిలం పట్టేసినటువంటి ఆ చింతపండుతో కడిగినటువంటి ఆ యొక్క గుండిగిని, ఆ ఇత్తడి బిందిని నువ్వు ఎన్నిసార్లు తోమాలి? అవసరమైతే మళ్ళీ వదలకపోతే మళ్ళీ కాస్త చింతపండు వేసి నానబెట్టి మళ్ళీ తోమాలి. అలా తోముకుంటూ వెళితే ఆ ఇత్తడి బింది ఎలా మెరుస్తుందమ్మా? బంగారపు ఛాయలో మెరుస్తుంది. దేవుని నామమునకు స్తోత్రం. అందువల్ల నీ హృదయం ఎప్పుడైతే బంగారం అయిపోయిందో అప్పుడు నువ్వు అమూల్యమైనటువంటి వ్యక్తిగా తయారవుతావు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడిందంటే గుణవతి అయిన భార్య దొరుకుతూ అరుదని రాయబడింది. అంటే గుణవతులు అందరూ ఉండరని అర్థం. అక్కడ లోకంలో గుణవతులు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అరుదుగా ఉంటుంది ఈ కడుక్కునేవాళ్ళు. అందువలన విశ్వాస జీవితంలో మనం చేయవలసిన పని ఏంటంటే మన యొక్క హృదయంలో, నువ్వు స్త్రీవైనా సరే, పురుషుడివైనా సరే, లేకపోతే ఎవరైనా సరే, ఏ జాతికి చెందినవాడైనా సరే, నీ హృదయపు అంతర్భాగాన్ని దేవుడు చూస్తున్నాడన్న సంగతి గ్రహించి నువ్వు చేస్తున్నటువంటి ఆచార వ్యవహారాల్లో కానీ, నువ్వు చేస్తున్న శ్రమకాల ప్రార్థనలో కానీ, నువ్వు చేస్తున్నటువంటి ఏ రకమైనటువంటి దీక్షలలో కానీ, ఉపవాస ప్రార్థనలో కానీ ప్రభువు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మర్చిపోయావా అనుకో, నువ్వు ఎంత మాత్రము దేవుని రాజ్యానికి వారసుడువు కాలేవన్న విషయాన్ని ప్రభువు ఈ రోజున ఈ సమయంలో నేను హెచ్చరిక జారీ చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము చాలా బలమైంది. అది వినటం మాత్రమే కాదు, అది నీ హృదయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాప దాసత్వములకు లోనేటువంటి నీ హృదయాన్ని నీ విడుదల చేసి నిన్ను స్వతంత్రాలుగా చేస్తుంది. పాప దాసత్వం లోనైనప్పుడు ఏమవుతుందంటే మన హృదయం అంతా కూడా సంతోషంగా ఉన్నట్టే కనపడుతుంది, కానీ విచారం ఉంటుంది. ఏదైనా తోటలోకి వచ్చినటువంటి ఆ సాతాను అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు ఏమని చెప్పిందో తెలుసా? ఇది నిజమా అని మొదలుపెట్టింది. నిజమా? నీవు దేవదూత వలే ఉంటావు కదా, ఈ పండు తిను అని చెప్పగానే మోసపోయింది పాపం. శత్రువు ఎప్పుడు కూడా నిన్ను మోసం చేస్తాక చూస్తూ ఉంటాడు. నువ్వెప్పుడైతే భక్తిలో ఉన్నావో, నువ్వెప్పుడైతే నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నావో, నీ కుటుంబం నీకు శత్రువు అయిపోద్ది, నీ సమాజం నీకు శత్రువు అయిపోద్ది, నీ సంఘం నీకు శత్రువు అయిపోద్ది. నానేవాళ్ళు నీతో మాట్లాడరు. అయినప్పటికీ ప్రభు చెప్తున్నాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే. ఆయన మీద ఆధారపడిపోవాలి. ఒక్కసారి యేసన్న గారు ఎవరన్నా ఎప్పుడన్నా మా ఇంటికి వస్తే భోజనాన్ని రండి ఒక అవ్వమ్మ, ఒక ఆవిడే. పాపం ఆ ఊరు వెళ్ళాడంట. వెళ్తే ఆ ఇల్లు తాళం వేసి ఉంది. ఆ సేవకుడు కదైనా సేవకులకి ఏంటంటే పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ భోజనం చేసి అక్కడ వాక్యం ప్రకటిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర వెండి బంగారాలు ఉండవు మీకులేగా. కనీసం కొంత బంగారం ఉంటుంది మన దగ్గర. సేవకుల దగ్గర వెండి బంగారాలు ఉండవు. నిజమైన సేవకుల దగ్గర వెండి బంగారాలు ఉండవు. పాపం ఆయన దగ్గర ఏమీ లేదు. భోజనానికి వెళ్ళాడు, ఇల్లు తాళం వేసి ఉంది. మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి రండి భోజనం పెడతానని ఆవిడ ఆ రోజు తాళం వేసుకుపోయింది. అప్పట్లో ఫోన్లు లేవు, ఫోన్లు చేస్తాకి. అప్పుడు పాపం ఆయన బస్ స్టాండ్కి వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాడట. ప్రభు నాకు భోజనం లేదు, నాకు ఎవరైతే భోజనం పెడుతున్నారో ఆవిడ లేదు కదా అని ప్రార్థన చేసుకుంటే నా బోటేడు ఎవడో వచ్చి అయ్యగారు నమస్కారం అండి రండి మనం భోజనం చేద్దామని ఆ ఎదురుకుండా రాజుల మిలిటరీ భోజన హోటల్కి తీసుకెళ్ళాడంట. అక్కడ భోజనం చేశాడంట యేసన్న గారు. అది సేవకుడు యొక్క వ్యక్తిగత ప్రార్థన యొక్క అనుభవం. కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే నువ్వు ఎవరైతే ఆశిట్టుకున్నావో వాళ్ళెవరో మనం అనుకుంటాం. కువైట్ వెళ్ళింది అమ్మగారు, వాళ్ళు ₹1,00,000 గుడికి కానుక పంపిద్దాం అనుకుంటాం. ఆవిడ పంపించదు, ఎక్కడున్న వాళ్ళే ఇస్తారు. దేవుని నామానికి స్తోత్రం. హృదయాన్ని కరిగించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఏ రూపంలో ఎవరి ద్వారానైనా సరే ఆయన నీకు సహాయం చేయగలడు. బండ నుంచి నీళ్లు రప్పించేస్తాడు. ఎడారిలో నడుస్తున్నప్పుడు కూడా నీకు
మన్నాతో ఆహారం సిద్ధపరుస్తాడు. ఇదంతా కూడా ఇశ్రాయేలీయుల యొక్క అనుభవాలు. అయితే అప్పుడు కూడా దేవుని నామానికి, దేవునిని వ్యతిరేకించిన వాళ్ళు, దేవుని మీద సనుక్కున్న వాళ్ళు, దేవుని మీద ఒక రకమైన భావాలు పెట్టుకుని విద్వేషాలు పూరితంగా ఉన్న వాళ్ళని దేవుడు అరణ్య మార్గంలోనే ఏం చేశాడు? మరణానికి అప్పచెప్పాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు చోటు ఇవ్వకుండా ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడటం, దేవునికి విధేయుడిగా ఉండటం, సంఘ ప్రార్థనలకి నిజాయితీగా రావటం, నిజాయితీగా నీ హృదయాన్ని దేవునికి మాత్రమే సమర్పించుకోవటం నువ్వు ఉండగలిగితే మనుషులతోనూ దేవునితోనూ సమాధానం కలిగి సాత్వికంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎంత వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క శక్తిని మాత్రమే నేను పొందుకుంటానని హృదయపు అంతర్భాగంలో నువ్వు నెమరు వేసుకుంటూ దేవుని వాక్యం చేత నింపబడాలని దైవ గ్రంథం నీకు హెచ్చరిస్తుంది. కీర్తనాకారుడు కూడా మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన అంటున్నాడు, నీ గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. చూడండి, అతడు నీటి కాలువల ఎవరో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు స్తోత్రం నాయన ఫలమిచ్చు చెట్టు వలె ఉండురు. ఫలాలిచ్చే చెట్టు వలె నువ్వు తయారవుతావు. ఈ సందర్భంలో ఈ రకంగా నువ్వు ప్రవర్తన చేయగలిగితే తుఫాను వచ్చినప్పుడు ఈ ఫలమిచ్చి చెట్టు పడదు. ఎప్పుడో తెలుస్తుంది నీకు ఫలమిచ్చి చెట్టు పడదన్న విషయం? తుఫాను రావాలి, శ్రమ రావాలి. శ్రమ వచ్చినప్పుడే నీ భక్తి ఏంటో, నీ బండారం ఏంటో బయటపడుతుంది. అన్నీ బాగున్నప్పుడు తెలీదు. ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ చెట్టు పడిపోయింది అనుకోండి, అక్కడ ఏది లోపం ఉంది? ఆ చెట్టు యొక్క వేర్లు భూగర్భంలో ఉంటాయి, భూమిలో ఉంటాయి తల్లి. పైకి మాత్రం ఆకుపచ్చగానే కనపడుతుంది. దాని వేర్లు బలహీన పడిపోవటం వల్ల అదేమవుతుందంటే తుఫానికి పడిపోద్ది. ఇందువలన అవిశ్వాసులు ఏం చేస్తారంటే మన కళ్ళు ఎదురుకుండా భక్తుల్లో కనపడతారు. వాళ్ళు పరమభక్తుల్లో కనపడతారు. ఈ పరమభక్తులందరూ తుఫాను వచ్చినప్పుడు ఏమైపోతారమ్మా? దబేని పడిపోతారు. కానీ అసలు భక్తులా కాదా? ఈవిడు ఉపవాసం ఉందా లేదా? అసలు ఇప్పుడు కానుకెత్తుందా లేదా? ఈవిడికి అసలు భక్తి ఉందా లేదా అని కొంతమంది అసలు పైకి కనపడరు, వెనకాల కూర్చుంటారు. వాళ్ళు మాత్రం ఎన్ని తుఫాన్లు వచ్చినా పడిపోరు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి నీ వేరు బలంగా ఉండాలి. నీ వేరు చెట్టు యొక్క వేరు. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే ఎప్పుడు కూడా హృదయపు అంతర్భాగాన్ని గురించే మాట్లాడాడు. ఎప్పుడు దేవుడు హృదయం గురించే మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో ఏమనుంది? అన్నిటికన్నా నీ హృదయము, వద్దులేని వాక్యం చూడదులే, మోసకరమైనది. ఈ మోసకరమైన హృదయాన్ని మార్చడానికే ఆ ప్రభు నీ కోసం, నా కోసం శిలువలో తన రక్తాన్ని చిందించాడు. రక్తాన్ని చిందించడం వల్ల ఈ రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడ్డాం. ఈ రక్తాన్ని చిందించడం ఆయన మాత్రమే కాదు, ఆయన గురించి చెప్పినటువంటి వారిని కూడా రక్తాన్ని చిందించాలని ప్రభు చెప్పాడు. ఆయన గురించి నిజాయితీగా, ఆయన గురించి నిర్భయంగా, ఆయన గురించి నిజాయితీగా ప్రకటించే వారిని ఈ కాలంలో కూడా 21వ శతాబ్దంలో కూడా చంపుతున్నారు. అందుకని ప్రకటన గ్రంథంలో ఉంది, ఆయన చూశాడంట, ఆయన కోసం శిరచ్ఛేదనం చేయబడినటువంటి ఆత్మలను చూచిత్ర అంటున్నాడు యోహాను. ఆయన కోసం ప్రాణం తృణప్రాయంగా ఎంచుకున్నటువంటి భక్తులు ఈ రోజుకి ఉన్నారు. అందులో పగడాల ప్రవీణ్ గారు ఒకరు. దేవుని నామము నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము, దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించడం కోసం ఆయన ఉన్నదన్నట్టుగా చెప్పాడు. ఆయన ఏమయ్యాడంటే సమాజం ఆయన్ని శిరచ్ఛేదనం చేసింది. ఇప్పుడే కాదు, యేసుక్రీస్తు వారు రాకముందు కూడా పాత నిబంధనలో పరిశుద్ధులను కూడా ఎంతోమందిని హత్య చేశారు. అందుకని యెరూషలేము గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, మీరు యెరూషలేమా యెరూషలేమా, నువ్వు ప్రవక్తలను చంపుతూ ఎంతో పాపం చేశావు. సమాధాన సంబంధమైన సంగతులు నీకు మరుగు చేయబడ్డాయి. ఒక రోజు వస్తుంది నువ్వు శాపం పొందుతావని యెరూషలేమునే శపించాడు దేవుడు. ఈ రోజున చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను చచ్చిపోయేలోపు ఒకసారైనా సరే ఎక్కడికో కొండ మీదకి వెళ్ళినట్టు యెరూషలేము వెళ్ళాలి. ఏమండి యెరూషలేము వెళ్ళాలంటే ఎంత అవుద్ది?
నా బంగారం అంతా తాకట్టు వేసుకుంటానని అడుగుతున్నారు. పెట్టుకోకర్లేదు. నువ్వు ఎప్పుడైనా యెరూషలేము వెళ్తావు. దేవుడు మనకి ఏర్పాటు చేసిందే నిజమైన యెరూషలేము. అసలైన గోల్డ్ యెరూషలేము మనకు అక్కడ పెట్టాడు. బతుకుండగా నువ్వు యెరూషలేము వెళ్ళక్కర్లేదు. కొన్ని మతాల వారు ఎక్కడెక్కడికో వెళ్ళాలని జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళిపోవాలని పెట్టుకున్నారు. వాళ్ళ సంగతి మనకు అనవసరం, మనకు సంబంధం లేని విషయం అది. మనం యెరూషలేము వెళ్ళాలనుకుంటే నువ్వు కనిపెట్టు. మనోనేత్రాలతో నువ్వు ఆ బంగారు వీధుల్లో తిరుగుతున్నట్టు నీకు దర్శనాలు వస్తాయి. దర్శనంతో మాట్లాడతాడు నిన్ను. నువ్వు ఎక్కడ కనిపించే యెరూషలేము వెళ్ళక్కర్లేదు. భూ సంబంధమైన యెరూషలేములు నీకు అవసరమే లేదు. పాత నిబంధనలో స్థలాలు ఉన్నాయి, ఇప్పుడు స్థలాలు లేవు. నీ హృదయమే ఒక పవిత్రమైన దేవాలయంగా మార్చుకోవాలి. నీ హృదయపు అంతర్భాగంలో ఆయన నివాసము చేయనట్లు, ఆయన ఆత్మతో నింపబడినట్లు నీ హృదయాన్ని శుద్ధీకరించుకుని ఆయన నీ హృదయంలోకి వస్తే చాలు, యెరూషలేము వెళ్ళినట్టే నువ్వు. కాబట్టి యెరూషలేము వెళ్ళలేకపోయామని దయచేసి ఎవరు బాధపడొద్దు. ఎవరన్నా వచ్చి నేను యెరూషలేము తీసుకెళ్తానంటే వెళ్ళండి, కానీ అప్పు చేసుకుని వెళ్ళకండి దయచేసి. వెళ్ళొద్దు అంటలేదు నేను. మీరు అప్పులు పాలైపోయి మాత్రం యెరూషలేము వెళ్ళక్కర్లేదు సుమా. మీకు ఏదన్నా డబ్బు ఉంటే మీ సంఘాన్ని బలపరుచుకుని, మీ హృదయాన్ని బలపరుచుకుని, మీ సంఘంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చుకుంటూ, మీ సేవకుని యొక్క అవసరాలు తీర్చుకుంటూ దేవుని యొక్క ఆనందాన్ని మందిరంలో అనుభవించాలని ఈ పక్షంగా మిమ్మల్ని కోరుతూ దేవుడు చిన్న వాక్యం దీవించాలని కోరుతున్నాను. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.